హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు అయితే ఉందో వారు మార్చి 31వ తేదీలోగా ఈ ఒకటైతే తప్పనిసరిగా అయితే చేసుకోవాలండి. లేకపోతే రేషన్ కార్డుతో ఉన్న పథకాలతో పాటు మీకు రేషన్ అనేది ఇవ్వరండి. రేషన్ కార్డు కూడా పనిచేయదు. ఆ ఒకటి కూడా మనం ఎక్కడ చేసుకోవాలి, ఇందుకు సంబంధించి రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి. ఇటు మహిళలకు సంబంధించి రేషన్ బియ్యం పైన ఊహించని శుభవార్త అయితే తెలియజేశారండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటి వచ్చేసి మనకు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారండి. రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది రోజున సన్నబియ్యం పథకాన్ని ప్రారంభమవుతుందని చెప్పారనమాట. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రేషన్ కార్డు ఉన్న హోల్డర్లందరికీ ఒక కార్డు మీద ఒకరి ఎంతమంది ఉంటే అంతమందికి 6 కేజీల బియ్యం అయితే సన్నబియ్యం అనేది ఫ్రీగా అందజేస్తామని, సన్నబియ్యం పైన సభ్యులు ఏమైనా సలహాలు సూచనలు చేస్తే తీసుకుంటామని చెప్పడం జరిగిందనమాట. ఏప్రిల్ మాసం నుంచి కొత్త రేషన్ బియ్యం అయితే వస్తుందన్నమాట. ఈ పథకంలో 84% మంది పేద ప్రజలకు లబ్ధి అయితే చేకూరుతుందని చెప్పేసి సో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి ఈ ఒక్కటి కనుక చేసుకోకపోతే మీరు రేషన్ కార్డు అనేది పనిచేయదండి. అంటే కేంద్రం మనకి తీసుకొచ్చినటువంటి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా అందరూ చేసుకోవాలన్నమాట. ఈకేవైసీ చేసుకోకపోతే మనకు రేషన్ కార్డు అనేది పనిచేయదు. ఒక కుటుంబంలో ఒక కార్డు మీద ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా ఆధార్ కార్డుతో వేలిముద్ర అనేది తీసుకుంటున్నారు. కాబట్టి ఇందుకు సంబంధించి ఎక్కడ వెళ్ళి మనం ఈ కేవైసీ చేసుకోవాలంటే మనకు దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్తో పాటు మన థంబ్ పెట్టినట్లయితే మనం కార్డు హోల్డర్లుగా ఉన్నట్లు. ఒకవేళ రేషన్ కార్డు సంబంధించి ఈ కేవైసీ చేసుకోకపోతే ఆ కార్డులో నుంచి మీ పేరు అనేది తొలగిస్తారు. కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పున్నారనమాట. ఏంటంటే 2 చీరలకు సంబంధించి పంపిణీ అయితే జరుగుతుందట. సో ఎప్పుడు జరుగుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మనకు 2 చీరలకు ఏదైతే పండుగ రోజుల్లో ఇచ్చారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి అదే విధానాన్ని కొనసాగిస్తూ క్వాలిటీ నాణ్యమైన చీరలు అయితే ఇవ్వాలని చూస్తున్నారు. అది ఎలా అంటే సెర్ఫ్ అంటే మహిళా సంఘాల ద్వారా ఈ చీరలు అనేది ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్నారండి. అది కూడా ఆగస్టు 15వ తారీఖు అయితే అందించనున్నారు. 2 చీరలు అత్యంత క్వాలిటీతో కూడినది. దాదాపు ఖర్చు అనేది ఒక చీర ఖరీదు 500 నుంచి 600 ఇలా ఉండే అవకాశాలు అయితే ఉందట. క్వాలిటీ చీరలు చాలా అత్యంత డిజైన్తో కూడినవి ఇవ్వబోతున్నారట. రేషన్ కార్డు సంబంధించి ఉన్న వారికి అయితే 3 శుభవార్తలు వచ్చే